చిల్డ్రన్స్. ఈరోజు 10వ తరగతి గణితంలోని కరణీయ సంఖ్యలు అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. కరణీయ సంఖ్యల గురించి మనకు గతంలో తెలుసు. కరణీయ సంఖ్యలు అంటే ఏంటి? అకరణీయ సంఖ్యలు కానటువంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. అంటే భిన్న రూపంలో రాయడానికి వీలు లేనటువంటి సంఖ్యలు. దశాంశ రూపంలో మనం చెప్పుకున్నట్టు అంతముందే ఆవర్తనం చెందే దశాంశాలు కానటువంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలని చెప్పుకుంటాము. ఇక్కడ √2, √3, √5, √6, √7 మొదలైనవి కరణీయ సంఖ్యలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే పరిపూర్ణ వర్గ సంఖ్యలు కానట్టి ఏ సంఖ్య యొక్క వర్గమూలమైనా కరణీయ సంఖ్య అవుతుంది. పరిపూర్ణ వర్గ సంఖ్యలు అంటే ఒకటి యొక్క వర్గమూలం 1 అవుతుంది. కాబట్టి 1 కరణీయ సంఖ్య కాదు. ఇంకొక పరిపూర్ణ వర్గ సంఖ్య 4 యొక్క వర్గమూలం 2 అవుతుంది. కాబట్టి √4 అనేది కరణీయ సంఖ్య కాదు. ఇలా పరిపూర్ణ వర్గ సంఖ్యలకు వర్గమూలాలు ఉంటాయి కాబట్టి వాటి యొక్క వర్గమూలం కరణీయ సంఖ్య కాదు. పరిపూర్ణ సంఖ్యల యొక్క వర్గమూలాలన్నీ అకరణీయ సంఖ్యలే అవుతాయి. కాబట్టి పరిపూర్ణ వర్గ సంఖ్యలు కానట్టి సంఖ్య యొక్క వర్గమూలాలని కరణీయ సంఖ్యలుగా చెప్పుకుంటాం. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఏ అనేది ఒక పూర్ణాంకమైనప్పుడు ఏను n సమాన కారణాంకాలుగా విభజించే వీలు లేకుంటే అప్పుడు nth√a కరణీయ సంఖ్య అంటారు. అంటే ³ √5, 4th√6, √8 మొదలైనవి కరణీయ సంఖ్యలు. ఇప్పుడు అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. p అనేది ఒక ప్రధాన సంఖ్య మరియు a ఒక ధనపూర్ణ సంఖ్య అయితే a² p నిశ్శేషంగా భాగిస్తే aను p నిశ్శేషంగా భాగిస్తుంది. దీన్ని నిరూపిద్దాం. a అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయితే aను ప్రధాన కారణాంకాల లబ్దంగా ఇలా వ్రాయవచ్చు. p1, p2, p3 up to pn. a² p1 into p2 into p3 into up to pn into p1 into p2 into p3 into up to pn. అంటే p1² into p2² into p3² up to pn². a²ను p భాగిస్తుంది కావున p1², p2², p3², pn²లలో p కూడా 1 అవుతుంది. అంటే p1, p2, p3లలో p 1 అవుతుంది. a p1 into p2 into p3 up to pn కావున aను కూడా p భాగిస్తుంది. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఉపయోగించి p 2 అయినప్పుడు a² 1, 4, 9, 16లను p భాగించినప్పుడల్లా aను p భాగిస్తుందేమో సరిచూడండి. a² 1 అయినప్పుడు 1ను p 2 భాగించదు. కావున 1 యొక్క వర్గమూలం a 1ను కూడా p భాగించదు. a² 4 అయినప్పుడు aను 4ను p 2 భాగిస్తుంది. కావున a 4 యొక్క వర్గమూలం 2ను కూడా p భాగిస్తుంది. a² 9 అయినప్పుడు 9ను p 2 భాగించదు. కావున 9 యొక్క వర్గమూలం a 3ను కూడా p భాగించదు. a² 16 అయినప్పుడు 16ను p 2 భాగిస్తుంది. కావున 16 యొక్క వర్గమూలం a 4ను కూడా p భాగిస్తుంది. ఈ సిద్ధాంతం ఉపయోగించి వాస్తవ సంఖ్యలను కరణీయ సంఖ్యలు అవునో కాదో నిరూపిద్దాం. √2 కరణీయ సంఖ్య అని చూపండి. √2 అనేది మనకు కరణీయ సంఖ్య అని తెలుసు. ఇది సిద్ధాంతాన్ని ఉపయోగించి ఎలా నిరూపిద్దామో చూద్దాం. ముందుగా √2 అనేది కరణీయ సంఖ్య అని నిరూపించాలి కాబట్టి √2 కరణీయ సంఖ్య కాదు అని అనుకుందాం. అంటే √2 అనేది ఒక అకరణీయ సంఖ్య అనుకుందాం.
అంటే √2 ఈజ్ ఈక్వల్ టు a/b అయ్యేటట్లు a, bలను సాపేక్ష ప్రధానాంకాలుగా తీసుకుందాం. అంటే a, bలకు ఉమ్మడి కారణాంకాలు ఉండకూడదన్నమాట. √2 ఈజ్ ఈక్వల్ టు a/b అని తీసుకున్నాం కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు b√2 అవుతుంది. a² ఈజ్ ఈక్వల్ టు 2b² అవుతుంది ఇరువైపులా వర్గం చేసినప్పుడు. ఈ స్టేట్మెంట్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? a² ఈజ్ ఈక్వల్ టు 2 × b² అవుతుంది కాబట్టి a²ను 2 భాగిస్తుంది అన్నమాట. సిద్ధాంతం ఉపయోగించి a²ను 2 భాగిస్తుంది కాబట్టి aను కూడా 2 భాగిస్తుంది. అంటే a ఈజ్ ఈక్వల్ టు 2c అనుకుందాం. a అనేది 2 యొక్క గుణిజం కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 2c అని తీసుకుందాం. c అనేది ఒక పూర్ణ సంఖ్య. a విలువను ప్రతిక్షేపించగా 2b² ఈజ్ ఈక్వల్ టు 4c² వస్తుంది. అప్పుడు b² ఈజ్ ఈక్వల్ టు 2c² అవుతుంది. దీని నుండి b²ను 2 భాగిస్తుంది అని చెప్పవచ్చు. b² ఈజ్ ఈక్వల్ టు 2c² అవుతుంది కాబట్టి b²ను 2 భాగిస్తుంది అని చెప్పవచ్చు. సిద్ధాంతం ఉపయోగించి bను కూడా 2 భాగిస్తుంది అని చెప్పవచ్చు. అంటే a, bలకు 2 ఉమ్మడి కారణాంకం అవుతుంది. కానీ ఏబీలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని తీసుకున్నాం మనం. కావున వాటికి 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉండాలి. కానీ ఇది విరుద్ధం. అంటే √2 అకరణీయ సంఖ్య అనట తప్పు. ఏమవుతుంది? √2 అనేది అకరణీయ సంఖ్య కాదు కాబట్టి √2 అనేది ఒక కరణీయ సంఖ్య. ఇలా √2ను కరణీయ సంఖ్య అని మనం నిరూపించవచ్చు. మరొక లెక్కను గమనిద్దాం. 5 - √3 ఒక కరణీయ సంఖ్య అని చూపండి. 5 - √3 ఒక అకరణీయ సంఖ్య అనుకుందాం. అంటే 5 - √3 ఈజ్ ఈక్వల్ టు a/b అయ్యేటట్లుగా ఏబీలు సాపేక్ష ప్రధాన సంఖ్యలుగా తీసుకుందాం. అంటే a, bలకు ఉమ్మడి కారణాంకాలు 1 మాత్రమే ఉంటుంది. ఇక్కడ 5 - √3 ఈజ్ ఈక్వల్ టు a/b కావున √3ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుగా a/bని ఈజ్ ఈక్వల్ టు ఇవతల వైపుగా తీసుకుందాం. అంటే 5 - a/b ఈజ్ ఈక్వల్ టు √3. కానీ 5 - a/b ఒక అకరణీయ సంఖ్య మరియు √3 ఒక కరణీయ సంఖ్య. ఇవి రెండు సమానం కావు. దేర్ఫోర్ 5 - √3 ఒక అకరణీయ సంఖ్య అనుట తప్పు. అంటే 5 - √3 ఒక కరణీయ సంఖ్య అని నిరూపించవచ్చు. మరొక లెక్కను గమనిద్దాం. √p + √qను కరణీయ సంఖ్య అని చూపండి. √p + √qను అకరణీయ సంఖ్య అనుకుందాం. దేర్ఫోర్ √p + √q ఈజ్ ఈక్వల్ టు a/b అయ్యేటట్లుగా a, bలను సాపేక్ష ప్రధాన సంఖ్యలుగా తీసుకుందాం. ఇరువైపులా వర్గం చేసినప్పుడు √p + √q² ఈజ్ ఈక్వల్ టు a²/b². √p + √q² విస్తరిస్తే p + q + 2 × √pq ఈజ్ ఈక్వల్ టు a²/b². 2 × √pq ఈజ్ ఈక్వల్ టు a/b² - p + q. కానీ 2√pq ఒక కరణీయ సంఖ్య మరియు a/b² - p + q ఒక అకరణీయ సంఖ్య. ఇవి రెండు సమానం కావు. ఇది విరుద్ధం. దేర్ఫోర్ √p + √q ఒక అకరణీయ సంఖ్య అనుట తప్పు. అంటే √p + √q ఒక కరణీయ సంఖ్య అవుతుంది. ఇలా వాస్తవ సంఖ్యలను ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం ఉపయోగించి కరణీయ సంఖ్యలుగా
నిరూపించుకోవచ్చు. ఈ కింది లెక్కలను ప్రయత్నించండి. థ్యాంక్ యూ.